సో నేను రిలీఫ్ కమిషనర్గా పనిచేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 600 కోట్లు ఇచ్చింది ఉత్తరకాశీ బ్రిడ్జెస్ కోసం. ఉత్తరకాశీలో 13 బ్రిడ్జెస్, అదే నేను ఇందాక చెప్తున్నాను, మెయిన్ కనెక్షన్ కట్ అయిపోయింది కాబట్టి బ్రిడ్జెస్ ఆల్టర్నేటివ్ రూట్ చూసి ఈ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయమని నాకు అప్పగించింది. సో ఐ వాజ్ సిన్సియర్లీ డూయింగ్ దట్. సో ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్, లోకల్ ఎమ్మెల్యేస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, సో వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉండేది. అండ్ నాకేంటి అని అంటే ఇది ఎంతోమంది రిలీఫ్ మనీ అంటే ఎంతోమంది ట్యాక్స్ పే చేస్తే వచ్చింది. ఇట్స్ ఏ స్పెషల్ గ్రాంట్. మీరు మామూలుగా ఉండే వీటిల్లో ఏదైనా నేను పట్టించుకోను, కానీ 12-13 బ్రిడ్జెస్లకి 600 కోట్లు అనేసి చేసినప్పుడు వాటిల్లో క్వాలిటీ షుడ్ నాట్ బి కాంప్రమైజ్. సో ఐ టోల్డ్ దట్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ దీస్ థింగ్స్. సో అప్పుడు ఏమైందంటే వన్ ఆఫ్ ద బ్రిడ్జెస్ ఇల్లుండి ఓపెన్ చేస్తాము అనగా కూలిపోయింది. సో దేర్ వాజ్ సమ్ క్వాలిటీ ఇష్యూ. సో పొలిటికల్ ప్రెషర్ నాట్ టు డూ ఎనీథింగ్. నాకు పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, యూ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ అవుట్. సో ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఐ విల్ నాట్ గో అగెన్స్ట్ మై కాన్సైన్స్. సో I have lodged an FIR. Oh. So then appudu I am transferred from Uttarkashi to Secretariat. I am happy. Naadaithe at least nenu I have brought it to the light. అనేసి అప్పుడే ఏమైంది అని అంటే అదే టైంలో 2014-15 9 మంది ఎమ్మెల్యేస్ హ్యావ్ డిఫెక్టెడ్ అండ్ ప్రెసిడెంట్స్ రూల్ వచ్చింది ఇక్కడ. సో ప్రెసిడెంట్స్ రూల్లో ద ఫస్ట్ ఆర్డర్ ఏంటి అని అంటే పోస్టింగ్ మీ బ్యాక్ టు ఉత్తరకాశీ యాజ్ కలెక్టర్. ఓకే, అది సరిపోతుంది కదా, ఇంకేం కావాలి మీకు? ఇట్ షోస్ యువర్ ట్రాన్స్పరెన్సీ, ఇట్ షోస్ యువర్ జెన్యూనిటీ. ఐ వాజ్ మేడ్ ద కలెక్టర్ అగైన్. సో నేను అక్కడ మళ్ళీ పనిచేసే అవకాశం వచ్చింది. ఆ బ్రిడ్జెస్ వర్క్ కంప్లీట్ చేశాను. వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఏ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్స్ రూల్ ఉండాల్సి వచ్చిందో మళ్ళీ ఆ 9 మంది కాంప్రమైజ్ అయిపోయి దే హ్యావ్ కమ్ బ్యాక్ టు ద పవర్ అగైన్. సో ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఉండవలసిన అవసరం లేదు. సో ద ఫస్ట్ థింగ్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ డన్ is to transfer me back from Uttarkashi to Secretariat. Okay. అప్పుడు మీరు ఇందాక చెప్పిన మా కలెక్టర్ మాకు కావాలి, వీ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ కలెక్టర్ అనేసి చెప్తే అప్పుడు దేర్ వాజ్ సమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ బికాస్ వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ జిఎస్టీ కోసం మాకు ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్ కావాలి అని చెప్పి I was given that responsibility of commissioner of the state taxes. Right. Oh. So why I was telling is ఇలా ఈ పొలిటికల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఐ వాంటెడ్ ఏ స్టేబుల్ టెన్యూర్ వెన్ ఐ గో టు ఆంధ్రప్రదేశ్. నేను ప్రొబేషన్లో అంటే ఇక్కడ ప్రొబేషన్లో ఉన్నప్పుడే 9 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాను, అంటే ఆ 2 ఏళ్లలో. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వాలి? దిస్ నో పాయింట్ దట్ ఐ కాంప్రమైజ్. అందుకని ఐ వాంటెడ్ ఏ స్టేబుల్ టెన్యూర్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ అప్రోచ్డ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా పోస్ట్ ఉంటే there will be a stability of tenure and it will not be on the whims and fancies of any politician. అక్కడ ఓన్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. లోకల్ పాలిటిక్స్ ఆఫ్ ద డే విల్ నాట్ డిస్టర్బ్ మీ. అండ్ నాకు కూడా నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా పెద్ద పాప పుట్టింది, తర్వాత పిల్లలు వివర్ ప్లానింగ్, వాళ్ళకు కూడా మన కల్చర్ రావాలి, తెలుగు కల్చర్ రావాలి, వాళ్ళు తెలుగులో మాట్లాడాలి. నాది తెలుగు లిటరేచర్ ఆప్షనల్, వన్ ఆఫ్ ది ఆప్షనల్స్. సో వాళ్ళకి పిన్ని, బాబాయి, అత్తమ్మ, మామయ్య ఇట్లాంటి వాళ్ళు తెలియాలి.
ఎలాగో నానమ్మ అమ్మమ్మ వాళ్ళని వాళ్ళు చూస్తూనే ఉంటారు, బట్ దే షుడ్ ఆల్సో ఫీల్ క్లోజ్ టు దెమ్. వాళ్ళకి అంటే చిన్నప్పుడు మనకి మన మాతృభాషలో విద్యా బోధన అనేసి అంటారు కదా, సో అలా చేస్తే బాగుంటుంది. అందుకోసం నా కెరీర్ని కూడా నాకు అప్పుడు వేరే కలెక్టర్ ఇస్తామన్నా సరే ఐ థాట్ ఐ విల్ గో టు గుంటూరు. గుంటూరులో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ టైం. ఇప్పటికి కూడా వేళ్ల మీద ఒకటో రెండు మాత్రమే ఉంటాయి, వైజాగ్లోనూ గుంటూరులో మాత్రమే ఉండేది, టు గెట్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్, దట్ ఈస్ టొబాకో బోర్డ్. సో ఐ హ్యావ్ జాయిన్డ్ దేర్ యాజ్ సెక్రటరీ. ఇనీషియల్గా 4 ఏళ్ళే వెళ్ళాను. సో ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఈజ్ ఈడీ. కరెక్ట్గా అదే నేను ఇందాక చెప్పినట్లు పైనుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై మై ఫాదర్ అనుకున్నట్లు నాది కంప్లీట్ అవుతుండగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ వేకెంట్ అయింది. నేను న్యాచురల్గా అప్లై చేశాను. అదేదో కాకతాళీయంగా నా కోసమే అన్నట్లు ఆ వేకెన్సీ క్రియేట్ అయింది. ఐ ఆమ్ ఇన్ టు ఏ హయ్యర్ స్కేల్ అండ్ సో ఐ హ్యావ్ గాట్ దేర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆ తర్వాత నా పిల్లలు కూడా పుట్టేశారు. దెన్ అక్కడ కూడా ఐ హ్యావ్ సెంట్ యూ అన్ వీడియో. అక్కడి నుంచి వస్తున్నా కానీ అవును, మళ్ళీ వాళ్ళు కూడా మొత్తం అందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వాళ్ళు అసలు ఎన్నాళ్ళు మీతో పాటు ఉన్న ఆ ఫీలింగ్ని, ఆ హ్యాపీనెస్ని పంచుకున్నారు, వెళ్ళిపోతున్నందుకు బాధపడ్డారు. మామూలుగా ఎవరికైనా డెప్యుటేషన్ ఈజ్ ద బ్యాక్స్ 5 years. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ స్పెషల్ పర్మిషన్ ఇట్ షెల్ బి 7 years. నాది మాత్రం 7.5 years ఐ హ్యావ్ గాట్ డెప్యుటేషన్. సో విచ్ ఐ ఫీల్ ఐఎమ్ అగైన్ లక్కీ. ఎస్ సార్, అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ. యాక్చువల్లీ అది మొత్తం నా ప్రస్థానం అంతా అయిపోయింది చెప్పేసాను మీకు. దట్స్ సో నైస్. కానీ ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్లో ఎన్నో రకాలైన ప్రెజర్స్ ఉంటాయి. మీరు మాత్రం పిల్లలతో చక్కగా కబుర్లు చెప్తూ, వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళతో వీడియోలు చేస్తూ, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ మీ హ్యాపీనెస్ని దాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు? మీ ప్రెజర్స్ అన్నింటినీ గుమ్మం బయట ఎలా వదిలేయగలుగుతున్నారు? అసలు మనం ఫీల్ అయితే కదండి ప్రెషర్. ఫ్రాంక్లీ నేను ఎప్పుడైనా సరే ఇంటికి ఫైల్ వర్క్ తీసుకురాను. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. బికాజ్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ 24/7 వర్క్ చేయాలి అనేసి, వర్క్ చేయడానికైనా వెనకాడకూడదు అనేసి మనం అనుకుని ఈ సర్వీస్లోకి వచ్చాం. బట్ వర్క్ ప్రెషర్ కానీ టెన్షన్ కానీ ఇట్ షుడ్ బీ అవే ఫ్రమ్ ద హోమ్. సో ఐ విల్ నాట్ బ్రింగ్, ఇప్పటికీ ఈ 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఏ ఫైల్ ఇంటికి తీసుకురాలేదు. అవసరమైతే రాత్రి 11-12 వరకు ఆఫీస్లోనే కూర్చున్నాను, కానీ నెవర్ ఐ హ్యావ్ బ్రాట్ ఎనీ వర్క్ ఆర్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ టు ద హోమ్. ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే దాన్ని ఆన్సర్ చేయాలి, దాన్ని మనం తప్పించలేము. ఎలా అయితే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫోన్ వస్తున్నా కానీ మనం ఎలా అయితే తీసుకోకుండా ఉండలేము, ఇక్కడ అది 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 చేయలేము. అండ్ మనకు ఒక పొజిషన్, ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిన కొద్దీ ఆ ఫోన్స్ రావడం కూడా ఎక్కువ అవుతాయి. బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ మేనేజబుల్. ఆ స్మైల్ కూడా మీకు అప్పటికిప్పటికీ ఎప్పుడూ చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. థ్యాంక్ యూ. ఎనీవే సార్, సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఒక పీక్ టైంలో వచ్చి మనం మాత్రం ఇబ్బంది పెట్టాను, క్షమించాలి, దయించి ఏమనుకోవద్దు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, ఆల్ ద టైమ్, ఎనీ టైమ్. ఇప్పుడు మీరు ఇక్కడ డెహ్రాడూన్లో ఉన్నారు. డెహ్రాడూన్లో చూసే ప్రదేశాలు ఏమిటో చెప్పండి. చాలా ఉన్నాయి. అంటే డెహ్రాడూన్ జిల్లాలో మీరు అంటే యూ హ్యావ్ టు స్పేర్ సమ్ టైమ్. మీకు డీప్ డౌన్ వెళ్ళాలి అని అంటే లైక్ ఏజ్ ఓల్డ్ ట్రీస్, మీకు 200 years, 300 years, 500 years ట్రీస్ చూడాలన్నా కానీ కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇట్స్ ఎ కంప్లీట్ ఫారెస్ట్. లేకపోతే మీకు ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ మసూరి ఉంది. సో మసూరి ఈజ్ less than an hour from here. Right, 22 kilometers. 1.5.
కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ హాలిడే సీజన్లో. ఓ పొద్దున్నే వెళ్తే యూ కెన్ సర్పాస్ ద ట్రాఫిక్ టైప్స్. ఓకే ఓకే ఓకే. సో అది ఉంది. తర్వాత డెహ్రాడూన్లో మీరు అంటే మసూరీలోనే మన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అకాడమీ ఉంది. డెహ్రాడూన్లో ఐజీఎన్ఎఫ్ఏ ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ. అంటే మన మూవీస్లో చూపిస్తారు చూసారా, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా డెహ్రాడూన్లో తీసుకున్నదే ఈ ఫారెస్ట్ అకాడమీ. అది ఓకే. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్, వాళ్ళందరూ అక్కడ ట్రైన్ అవుతారు. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ అని ఉంటుంది. క్యాడెట్స్ అంటే మిలిటరీ నుంచి వచ్చే ప్రతి సీనియర్ మోస్ట్ ర్యాంక్ ఆఫీసర్ ఎవరైనా సరే దే హ్యావ్ టు పాస్ ఫ్రమ్ ఐఎంఏ నుంచి పాస్ అవ్వాలి. సో వరల్డ్ ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ ఇన్ డెహ్రాడూన్. అంటే వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ ఉంది, వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, అది ఫారెస్ట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఫేమస్. అంటే ఇప్పుడు డెహ్రాడూన్ అంతకుముందు, ఇప్పుడంటే క్యాపిటల్ సిటీ అయిపోయింది, కానీ అంతకుముందు ఇట్ వాజ్ మచ్ మోర్ సెరీన్, మచ్ మోర్ గ్రీనర్. ఇందాక మీరు చెప్తున్నట్టు ఇంకా మంచిగా యూ యూస్ టు ఫీల్ లైక్ హెవెన్. అంటే వచ్చినప్పుడు చాలా రిలాక్స్డ్గా రావాలి. యూ షుడ్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ది క్లైమేట్, యూ షుడ్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ది వెదర్, యూ షుడ్ స్టే సమ్ టైమ్. మనం వచ్చి వెళ్ళిపోవడం అలా ఇట్స్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ట్రిప్ సార్, అందుకని వీలు పడట్లేదు. 100% మీరు తీసుకోలేకపోవచ్చు. కానీ సార్ మీకు ఇంకా చాలా సర్వీస్ ఉంది యాక్చువల్లీ. మీరు రిటైర్ అయ్యే లోపల, అంటే ఎప్పుడు మాట కాదు, కొన్ని ఏళ్ల తర్వాత మాట, ఈ లోపల నేను సాధించాల్సినవి ఇవి ఖచ్చితంగా. ఎందుకంటే యూపీఎస్సీ అనుకున్నారు, మీ నాన్నగారి కోసం సాధించారు. మీ మెయిన్స్ మార్క్స్ ఇంతవరకు ఎవరు అంత గొప్పగా దాన్ని బ్రేక్ చేసింది కూడా లేదు, మీరు సాధించినటువంటి ర్యాంక్ దాన్ని. అలాగే మీ లైఫ్లో ఇవి ఖచ్చితంగా యాజ్ అ సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు ఇవి చెయ్యాలి అనుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. నాకు రాగానే సోషల్ వెల్ఫేర్ ఇవ్వలేదు. ఐ వాజ్ గివెన్ ప్లానింగ్, ఓన్లీ వన్ ప్లానింగ్. నాకు ఈ సోషల్ వెల్ఫేర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేసి అనిపించింది. గవర్నమెంట్ నుంచి వచ్చిన మనీని ప్రాపర్గా ఛానలైజ్ చేసి టు ద లాస్ట్ పర్సన్ ఇచ్చేలాగా చేసేందుకు నా సిన్సియారిటీ ఆర్ఎల్స్ నా ఎక్యుమెన్, నా ఇంటెలిజెన్స్, లేకపోతే నా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉపయోగపడుతుంది అని అంటే దానికోసం ఒకసారి నేను అనుకున్నాను, నేను జీతం తీసుకోకపోయినా ₹1 తీసుకున్నా, ఇఫ్ నేను చెప్తున్నాను అని అంటే ఈ పనులు జరుగుతున్నాయంటే అది నిజంగా అదృష్టం కదా. సో అలాంటి వాటి కోసం నేను ఇప్పటి వరకు దాదాపు సగం సర్వీస్ అయిపోయింది, ఇంకా సగం ఉంది. టచ్ వుడ్, ఐ హ్యావ్ వెరీ గుడ్ రెప్యుటేషన్. సో ఐ వుడ్ సర్టన్లీ వాంట్ టు కంటిన్యూ దట్. నాకు ప్రత్యేకమైన ఎజెండాలు ఏమి లేవు. బేసికల్లీ ఐ డు నాట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఏది వచ్చినా అది ద బెస్ట్గా చేసి వెళ్ళడం. ఇట్ ఈస్ ఆల్ నేను ఎందుకు ప్లాన్ చేసుకోవాలి వెన్ సంబడీ ఈజ్ దేర్ టు ప్లాన్ ఫర్ మీ. నేను కావాలి, నేను అడిగినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతున్నాయి. నాకు నిజంగా అడగాలి అని అంటే నాకు ఇంకేమి పర్సనల్గా ఐఎమ్ ఫుల్ఫిల్డ్, సాటిస్ఫైడ్, అంతే. ఇంకా నేను పిల్లల గురించి అడగాలేమో, లేకపోతే అంతే. ప్రొఫెషనల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ డెర్త్. ఏది వచ్చినా అవకాశంగానే తీసుకుంటాను. అలా తీసుకునే బుద్ధిని దేవుడు మా నాన్నగారు నాకు ప్రసాదించారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, అంతే. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించారు. నన్ను అసలు మీరు అలా మళ్ళీ మీరు మాటికి అంటున్నారు. నేనే మిమ్మల్ని ఐ వాంటెడ్ టు హోస్ట్ యూ, ఐ వాంటెడ్ టు రియల్లీ షో యూ ద ఇంటీరియర్స్ ఆఫ్ డెహ్రాడూన్, మసూరీ,
అండ్ ఆల్సో ఇక్కడ చాలా చాలా వైల్డ్ లైఫ్ ఉంటుంది. మీకు ఎంతో దూరం కాదు, మీరు హరిద్వార్ నుంచి ఇక్కడికి వచ్చారు చూసారా, దానిలో సగంలోనే యూ విల్ ఫైండ్ లాట్ మెనీ వైల్డ్ యానిమల్స్.